హాయ్ ఫ్రెండ్స్, మనం మిరియాల చారు అయితే చేస్తున్నాము. ఆ రెసిపీ మీకు ఎలాగా ఏంటి ఆ తయారు విధానం చూపిస్తున్నాను. 2 స్పూన్లు మిరియాలు వేసాను. దీంట్లో చిన్న స్పూన్, చిన్నది పెద్దదొద్దు. 2 స్పూన్లు వేసాను. ఒక వెల్లుల్లిపాయ అయితే వేసాను. మళ్ళీ ఇగోండి చిన్న చింతపండు కొద్దిగా ముందే నానబెట్టుకొని ఉంచుకుంటే మిక్సీ పట్టేసుకుందాం మనం. దాంట్లో మామూలు చారులాగా పీసుకోవడం అవన్నీ చేయకండి. చిన్న చింతపండు నానబెట్టి ఉంచాను నేను. ఒక్క టమాటా వేసా. ఇక చూసారా, చిన్న అల్లం ముక్క ఊరికే చిన్న ఫ్లేవర్ కోసం, అంతే. ఏమి లేదు. మనకి జలుబు అంటేనే అల్లాలు మిరియాలు ఇవన్నీ కంపల్సరీ వేస్తాం కదా మనం దేనికన్నా పెట్టుకోవాలంటే. అలాగే ఇది అంతే అనుకోండి. ఇదైతే మిక్సీ పట్టుకుందాం ముందు. ఫ్రెండ్స్, ఇదిగోండి మిక్సీ పట్టుకున్నా నేను. చూడండి, నేను చక్క మిరియాలు అవన్నీ ఇంత టమాటా చింతపండు కూడా ఇంకా వేరే పక్కన పెడతా ఉండదు పిల్లలు. నేను ఇలాగే చేస్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలను చక్కగా తింటారు. నేను చేసింది ఎంత వచ్చిందో గ్రేవీ మీకు చూపిస్తాను. ఎన్ని లోటాలకు చేస్తున్నాను చారు కూడా చూపిస్తాను మీకు. ఇక చూడండి, ఇది వచ్చింది. మీకు చూపించినంత నేను మిక్స్ పెడితే ఇలా వచ్చింది. ఇంట్లో కారం వేసుకోకర్లేదు మనం. మెయిన్ కారంతో పని లేదు, ఎందుకంటే మిరియాలు వాడుతున్నాం కదండి. అదే పెద్ద కారం. ఎన్ని లోటాలు అంటే దీంతో నేను చూసారా ఏ సైజు కనబడుతుందా, 3. నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు. మీకు ఏమన్నా కావాలి మోతాదు ఎక్కువ పెంచుకోవాలంటే మనం దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకుంటా ఉండాలి. సరుకులు ఏవైతే ఉన్నాయో ఇంకొద్దిగా పెంచుకుంటూ చేసుకోవాలి. నేను 3 అయితే 3 వేస్తున్నాను. దీంట్లో ఓన్లీ పసుపు, ఉప్పు, ఇంకా కారంతో మనకు పని లేదు. అది మరిగినాక తాలింపు ఎలాగైతే పెట్టుకుంటామో అంతే. 3 పోసాను. మీకు చూసారా, కొద్దిగా పసుపు ఎక్కువ వేయను. పసుపు కొద్దిగా, కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు, నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ స్పూన్తో 2 స్పూన్లు పెట్టాను. ఇది మరగనిచ్చినాక తాలింపు పెట్టుకుందాం. ఇంకొక చారు చూసారా, మనం తీసుకుందాం మూట ఎంతవరకు మరి చూసారా. భలే మరిగిపోతుంది, తీస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది. ఇలాగే తినేయాలని. అయితే తాలింపు పెట్టేసుకుందాం. ఫినిషింగ్ అయిపోతుంది తాలింపుకి. స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టాను. కావాల్సిన పోపు దినుసులు తీసాను. ఇదిగోండి జీలకర్ర, తాలింపులు, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ఈ మొత్తం దీంట్లో వేసేసుకుందాం. నాకు వీడియో తీయటానికి పక్కన ఎవరు లేరు ఫ్రెండ్స్. నేనే తీసుకోవాలి, నేనే వేసుకోవాలి. అందువలన కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుంది. ఏమనుకోమాకండి. ఇది శుభ్రంగా మనం వేగనిచ్చేసి పోపు పెట్టేసుకున్నాం. ఈ పోపులు అయితే నాకు ఫస్ట్ లాస్ట్ అన్ని కూడా ఇంగు వేయందే నేను చారు తాలింపు వేయని కూర వండను. ఇంగు వేసుకుంటే మంచిది, వాడితే కూడా మంచిదని నాకు ఫస్ట్ నుంచి ఇంగువతో అలవాటు. మీరు కూడా ట్రై చేయండి. ఇంగు అంటే ఇస్తారు మార్కెట్లో. చక్కగా ట్రై చేయండి. పిల్లలకి ఫుడ్ అనేది త్వరగా అవుతుంది, అరిగిపోతూ ఉంటది. ఇంగు అనేది వంటలో మనం తీసుకొస్తే అందువలన ఒకసారి ట్రై చేయండి. తాలింపు అయితే అయిపోయింది మనకి. ఫినిషింగ్ కరివేపాకు వేసేద్దాం. వేగిపోయింది మనకి. దాన్ని పోపు పెట్టేసుకున్నాము. తాలింపు అనేది నేనైతే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, మనకి చారు అయితే ఫినిషింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.